గ్యారంటీ ఆటోనగర్ చేసే బాధ్యత మా పైన ఉంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 56 ఉప ముఖ్యమంత్రి గారు. నమస్కారం అధ్యక్ష. ప్రశ్న ఏకి అవునండి. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద 6 జిల్లాల్లో ఒక హబ్ మరియు స్పోక్ విధానంలో ప్లాంట్లను నెలకొల్పడం జరిగింది. వీటిలో 5 జిల్లాల్లో అంటే శ్రీకాకుళం, చిత్తూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో ఆర్ఓ ప్లాంట్లు పాక్షికంగా పనిచేస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రశ్న బికి జిల్లాల వారీగా ఆర్ఓ ప్లాంట్ల వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి. 5 జిల్లాలు అంటే శ్రీకాకుళం, చిత్తూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో 45 మదర్ ప్లాంట్లను నెలకొల్పడం జరిగింది. వీటిలో 25 మదర్ ప్లాంట్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి మరియు 20 నిర్వీర్యమైపోయాయి. పై జిల్లాల్లో 878 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు నెలకొల్పడమైనది. వీటిలో 215 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి మరియు 663 నిర్వీర్యమైపోయాయి. ప్రశ్న సికి నిర్వీర్యమైపోయిన ప్లాంట్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 3 జిల్లాలు అంటే చిత్తూరు, ఏపీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు నుండి 5 ప్లాంట్ల పునరుద్ధరణకు అంచనాలు అందాయి మరియు మిగిలిన 2 జిల్లాలంటే శ్రీకాకుళం మరియు నంద్యాల పునరుద్ధరణకు అంచనాలు తయారవుతున్నాయి. ప్రతిపాదనలు పరిశీలించి నిర్వీర్యమైపోయిన అన్ని ప్లాంట్లని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. 6 మెంబర్స్ మా సిగ్నేచర్స్ ఉన్నాయి. మీరు వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒకేసారి సమాధానం చెప్తామండి. ఈచ్ వన్ రైతు కాకుండా. సరే సార్. సురేష్ గారు, కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారు ఇచ్చిన సమాధానానికి. అధ్యక్ష, నాకు ఒక్క నిమిషం మీరు ఎక్కువ ఇవ్వాలి అధ్యక్ష. ఈసారి ఇది ఉదయగిరి నియోజకవర్గంలో 30,000 కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టుగా 8 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మదర్ ప్లాంట్, అలాగే ఒక మండలానికి 22 నుంచి 25 డిస్పెన్సర్ ఆర్డీయూస్ బిల్ చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్క మండలానికి 4-5 వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక 10,000 లీటర్లు గంటకి 10,000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే మదర్ ప్లాంట్లు ఉన్నాయి అధ్యక్ష. కేవలం 8 మండలాల్లో ఒక్క మండలం మదర్ ప్లాంట్ దాదాపుగా 1.5 year వర్క్ చేసింది. తర్వాత మిగతా 7 మండలాలు కానీ మళ్ళీ ఈ 8వ మండలం కానీ మదర్ ప్లాంట్ ఏవీ పనిచేయటం లేదు. ఒక్క కుటుంబానికి కూడా నీళ్లు అందిన సందర్భం లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఉదయగిరి నియోజకవర్గం మీద కొద్దిగా దృష్టి పెట్టి మీరు సహాయం చేయాల్సిన అవసరం ఉంది సార్. అదొక్కసారి మీరు అడ్రస్ చేయండి. అలాగే జల్ జీవన్ మిషన్ కింద రాబోయే రోజుల్లో సమస్యల నీళ్లు ప్రతి ఇంటికి తెచ్చుకోవాలని కలగా ఉంది. అది వచ్చేంత వరకు అది టైం పడుతుంది కాబట్టి దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ 30,000 కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తమ ద్వారా. థ్యాంక్ యూ సార్. స్పీకర్ సార్. సార్, ఈ ఆర్ఓ ప్లాంట్లు చాలా ప్రజలకు ఉపయోగం. ముఖ్యంగా పేద ప్రజలు మనకు తెలుసు ఒక కూలి రోజుకి 300 రూపాయలు కూడా సంపాదించే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాటర్ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా మనందరికీ ఎరుకే. ఈరోజు వాటర్ వల్ల మ్యాక్సిమం ఇలాంటి జబ్బులు రావడం జరుగుతుంది. సో దయచేసి ఏవైతే ఫిల్టరేషన్ బాగా జరుగుంటే అసలు ఆర్ఓ ప్లాంట్లు అవసరం లేదు అధ్యక్ష. కానీ నదుల్లో వచ్చే వాటర్ కూడా మరి ఏ డిపార్ట్మెంట్లో తప్పు జరుగుతుందో తెలియదు కానీ ఫిల్టరేషన్ జరగకపోవడం వల్లే ఈ ఆర్ఓ ప్లాంట్లు అవసరం అవుతున్నాయి. సో ఒకసారి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి, అలాగే మరి పేదవాళ్ళు మరి వాటర్ తాగేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్లు అవసరం అవుతుంది. అంటే వాటర్ మంచినీరు తాగాలనే అవసరం. దానివల్ల ఆర్ఓ ప్లాంట్లు ఎక్కువగానే ప్రతి మండలంలో పెద్ద గ్రామాల్లో పెట్టాలి, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దయచేసి దీని మీద
ప్రభుత్వం తీసుకోవాలి. ఈరోజు ప్రైవేట్ ప్లాంట్లు ఉన్నాయి అధ్యక్ష, దానికి ISI మార్క్ కూడా లేదు. ఎక్కడ పెడితే అక్కడ మామూలుగా బ్యాక్టీరియా లేకపోతే ఏదో ఒకటి కలయికతో ఉన్న వాటర్ని అమ్మేయడం జరుగుతుంది. దయచేసి దీని మీద శ్రద్ధ వహించి పేదవాడికి ఆరోగ్యం వచ్చే విధంగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అశోక్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సగం జబ్బులకు మనకు మూలం సురక్షితమైన త్రాగునీరు లేకపోవడమే అధ్యక్ష. ఇది గమనించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ రిమోట్ విలేజెస్కి అందించేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఈ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. అయితే దీన్ని మా నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గంలో 2 మదర్ ప్లాంట్స్ దాదాపు 60 గ్రామాలకి నీరు అందించేటువంటిది ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష, ఏదైతే అన్న క్యాంటీన్ రద్దు చేశారో అలాగే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు జలజీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో భారతదేశం మొత్తానికి నీరు ఇచ్చారు. కానీ ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు బెయిల్ మీద తప్పితే నీళ్ళ గురించి అడగలేదు అధ్యక్ష. అయితే మాకు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ యొక్క కేంద్రంలో ఉన్న యొక్క కూటమి సహకారంతో ఈ సురక్షితమైన త్రాగునీరు ప్రతి గ్రామానికి అందిస్తారని నమ్మకం అధ్యక్ష. అయితే నేను అడుగుతా ఉన్నాను ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ యొక్క కార్యక్రమాన్ని మరలా టైం బౌండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా దీనికి, అలాగే ఎప్పటికల్లా ప్రతి గ్రామానికి సురక్షితమైన నీరు అందిస్తారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19 మధ్య ఉద్దానం కిడ్నీ సమస్యని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిందే మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. దానికి ఉపశమనంగా అప్పటి మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 5 కాన్స్టిట్యున్సీలోని డయాలసిస్ సెంటర్లు పెట్టడమే కాకుండా ఈరోజు కిడ్నీ వ్యాధికి మొదటి కారణం అవ్వచ్చు అని వైద్యులు చెప్తున్న విధానంగా రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో కుప్పంకి వెళ్లాల్సిన పైలట్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ సుజల సమితిని ఉద్దానంకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు ఉద్దానం అంటే ఇటు పలాస అటు ఇచ్చాపురంలో కలిసి దాదాపు 7 మండలాల్లోని 135 పంచాయతీల్లోని ఎన్టీఆర్ సుజల పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 54 ఎన్టీఆర్ సుజల సమితి పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. దాదాపు ఇంకొక 81 మాత్రం పూర్తిగా పనిచేయట్లేదు అధ్యక్ష. అలాగే 7 మండలాల్లో ఉన్న మదర్ ప్లాంట్లు కూడా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. ఈ రోజు మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఓన్లీ రక్షిత మంచినీరు అన్నదే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్న పిట్టల్లా రాలిపోతున్న కిడ్నీ వ్యాధికి కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ సుజల ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనం చేస్తున్న జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఉద్దానం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు వీటిని త్వరితగతిన పూర్తి చేస్తారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మా నియోజకవర్గంలో కొన్ని గ్రామంలో ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరిన్ ఎక్కువ ఉంది అధ్యక్ష. దానివల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి 40 నుంచి 50 సంవత్సరాల వయసు వచ్చిన తక్షణమే వాళ్ళ కాళ్ళు వంగిపోవడం కానీ నడుము వంగిపోవడం కానీ అటువంటి పరిస్థితి జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిలో 2014-2019లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ సుజల పథకం కింద ఆరో ప్లాంట్లు చాలా అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ప్రజలందరూ బాగున్నారు. ఈ వైకా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ అన్ని రిపేరింగ్ నిలబడిపోయినాయి అధ్యక్ష. దానివల్ల మెయింటైన్ చేసేది లేకుండా అయిపోయింది. దానివల్ల అన్ని నిలబడిపోయినాయి ప్లాంట్లన్నీ. అందుకు ఇంతకుముందు ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జలజీవన ప్రోగ్రాము ఒకటి మా నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. అయినా కూడా వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది శాంక్షన్ అయింది కానీ పని వర్క్ స్టార్ట్ చేయాలి అధ్యక్ష. అదే రకంగా మా నియోజకవర్గంలో ఎక్కువ SR1, SR2 డ్యాములు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో సుధా సెవంతి పథకం పెడితే కన్నా ఫ్లోరైడ్ వాటర్ తగ్గి అందరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ జల జీవన మిషన్ మాకు తొందరగా చేయవలసిందే మిమ్మల్ని కోరుకుంటారు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పల్లెటూరులకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చి 150 రోజులే అయినా పంచాయతీ శాఖ గురించి మాట్లాడుకోవాలంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు, పవన్ కళ్యాణ్ గారి తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం 50% కాంట్రిబ్యూషన్ జమ చేయనందున గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించే కేంద్ర ప్రభుత్వం పథకమైన జల్ జీవన్ మిషన్ పూర్తిగా సద్వినియోగం చేయలేకపోయారు, నిర్వినియోగం అయిపోయింది అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో అమలయ్యే జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీళ్లు అందుతుంది అధ్యక్ష. పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో కోవూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేవు అని అనుకుంటే అది తప్పే అధ్యక్ష. ఎందుకంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష. అక్కడంతా వాళ్ళకి ఉప్పు నీళ్లు రావడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా లీకేజీలు తాతల నాటి పైపుల వల్ల, వాటర్ ట్యాంక్స్ కున్న పైపుల వల్ల లీకేజీల కారణంగా నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు అధ్యక్ష. పైపుల లీకేజ్ కారణంగా కలుషిత జలాలు తాగునీటిలో కలుషడంతో ప్రజలు క్యాన్ వాటర్ కొని తాగాల్సి వస్తుంది అధ్యక్ష. జల్ జీవన్ పథకం ద్వారా తుప్పు పట్టి ఉన్న వాటర్ పైప్ లైన్స్ రీప్లేస్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో కనిగిరి రిజర్వాయర్ సమీపంలో ఒవ్వేరు గ్రామం వద్ద 6 గ్రామాలు తాగునీరు అందించడం కోసం 9 కోట్ల వ్యయంతో నిర్మించిన పైలట్ ప్రాజెక్ట్ వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వినియోగం తీసుకురాకుండా ఉండడం జాప్యానికి కారణాలు తెలుపగలరని మీ ద్వారా మంత్రివర్యులను కోరుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్, బిఫోర్ దట్ 1 minute సార్. సార్, నా సూచన ఏంటంటే, నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి టైంలో పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను. అప్పుడు ఏమైందంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు సార్, మీరు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పిలుపు అంటే, ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్. మినిమం 2,000 పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు. అంటే ఇప్పుడు ఎలాగా మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అది చెప్పండి, మీరు మాట్లాడండి సార్, అది తర్వాత మాట్లాడండి. మీరు అవునండి, ఆల్రెడీ అనౌన్స్ చేశాం బాబు సార్. అది మీ ప్రశ్నలో రావాలి, మీ ప్రశ్నలో ఎవరు